యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 133వ కీర్తన 3వ చరణం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదం కొరకు ప్రాకులాడేవారు 100% ఉంటారు. ఆశీర్వాదం వద్దు అని అనుకునేవారు ఎవరు ఉండరు. ఒకవేళ ఏమన్నా ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక, మెంటల్గా హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక అటువంటి వారికి మతి స్థిమితం సరిగా ఉండదు కనుక వారికి ఒకవేళ తెలియకపోయి ఉండొచ్చు, లేదా పిచ్చి వాళ్ళే ఉంటారు. వారికి మతి స్థిమితం సరిగా ఉండకపోవడం వల్ల వారు కూడా దాన్ని కోరుకోకపోవచ్చు. ఏదేమైనప్పటికీ మనిషి అన్నవాడందరికీ, మానవుడిగా పుట్టిన ప్రతి వాడికి ఆశీర్వాదం అనేది అందరూ ఎదుగుతూనే ఉంటారు, అందరూ కోరుకుంటూనే ఉంటారు. కాకపోతే ఆ కోరుకున్నవారు వారి వెతుక్కునే మార్గాలు రకరకాలుగా ఉంటాయి. కొంతమంది తార్ రోడ్డు, కొంతమంది మట్టి రోడ్డు, కొంతమంది గుంతల రోడ్డు, కొంతమంది రాళ్ళు రప్పలు ఉండే రోడ్డు, కొంతమంది మూలతొప్పల రోడ్డు. ఏదైనప్పటికీ ఆశీర్వాదం కొరకు పరిగెడుతూ ఉంటారు. వజ్రాల కొరకు మట్టిలో, బంగారం కొరకు మట్టిలో, ఇంకేదైనా శ్రేష్టమైనటువంటి ఇసుక కొరకు ఇసుకలో ఆశీర్వాదం అంటే, లేదా వాళ్ళకి తైలం కొరకు ఇక కొన్ని ప్రాంతాలు. ఏదైనప్పటికీ ఆశీర్వాదం కొరకు ప్రయాసపడుతూ ముందుకు సాగే వాళ్ళు అనేకులు ఉంటారు. వారి మార్గాలు వేరు, వారు ఎన్నుకునే దారులు వేరు. ఆశీర్వాదం అనేది అందరూ కోరుకుంటారు. ప్రభువు కూడా సెలవిస్తున్నారు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఆశీర్వాదము శాశ్వత జీవం అక్కడ ఉండాలి అని నేను దానికి ఒక రాత రాశాను. అక్కడ ఉండాలి అని ఒక జీవో పాస్ చేశాను. అక్కడ ఉండాలని నేను ఒక కట్టడను నియమించాను. అక్కడ ఉండాలని నేను దానికి ఆజ్ఞాపించాను అని ప్రభువు సెలవిస్తున్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఆశీర్వాదం కొరకు మేము పలానా ఊరు వెళ్ళాం, పలానా ప్రాంతం వెళ్ళాం, అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం, అక్కడ నుంచి మట్టి తీసుకొచ్చాం, అక్కడ నుంచి నూనె తీసుకొచ్చాం, అక్కడ నుంచి ఏదో రకరకాలైనటువంటి పరిస్థితులు. వారు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో మనకు తెలియదు, కానీ అది మాత్రం ఆశీర్వాదానికి దారి కాదు. ఆశీర్వాదం కొరకు ఇంకా ప్రయత్నిస్తూ కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ఇటువైపు ఎత్తు ఉండాలి, ఇటువైపు పల్లం ఉండాలి, లేదా ఇటువైపు మంట ఉండాలి, లేదా ఇటువైపు నీళ్ళు ఉండాలి, ఇటువైపు వాకిలు ఉండాలి, ఇటువైపు మూసేయాలి అని రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా ఆశీర్వాదం కొరకు మంచి డూప్లెక్స్ ఇల్లులో మాకు మంచిగా ఉండుద్ది, అక్కడైతే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, కరెంటు, నీటి సదుపాయం, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, బస్ స్టాండు, రైల్వే స్టేషను ఇవన్నీ దగ్గరగా ఉంటే అక్కడ మాకు బాగుండుద్ది, మాకు ఆశీర్వాదకరంగా ఉండుద్ది అని అనుకుంటారు. కొంతమంది మంచి వాతావరణం ఉండే స్థలంలో, వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల్లో, మంచి ఆక్సిజన్ దొరికే ప్రాంతాల్లో అయితే మాకు బాగుండిద్ది, అక్కడ ఆశీర్వాదం ఉండిద్ది అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది మాకు ఈ వాస్తులో ఇల్లు కట్టుకుంటే కనుక బాగుండిద్ది అని అనుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాలు నా చుట్టూ జరిగే విషయాలే మీకు చెప్తున్నాను. నా అనుభవంలో ఉన్నటువంటి, నాకు అనుభవపూర్వకంగా నాకు తెలిసిన విషయాలనే మీకు చెప్తున్నాను తప్ప ఇతరుల గురించి నేను మాట్లాడట్లేదు. కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, వారికి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, లేదంటే ఏదైనా బలహీనత వస్తే, వ్యాపారంలో వాళ్ళు లాభాన్ని చూడక నష్టాన్ని పొందుకుంటే, ఉద్యోగం రాకపోతే, ఒకవేళ వాళ్ళకి పిల్లలు కలగకపోతే, వాళ్ళకి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉంటే, ఏదైనా సరే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఇంట్లో వాస్తు సరిగా లేదు, మనం ఇల్లు ఖాళీ చేసేద్దాం. కొంతమంది అనుకుంటారంటే, వాళ్ళు చక్కగా కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఒక్క రాత్రి కూడా సంతోషంగా నిద్రపోలేనటువంటి స్థితి. వారు అంటారు, రాత్రి సమయంలో ఏదో శబ్దం వస్తుంది, ఏదో మమ్మల్ని భయపెడుతుంది అని. అయితే వారు ఆ ఇంటిని ఖాళీ చేసేయాలని, దాన్ని ఇప్పుడు ఖాళీ చేసి దాన్ని విడిగా పడేసి వాళ్ళు ఒంటరిగా వేరే ప్రాంతాల్లో అద్దె కొనడం చాలా భయంకరమైనటువంటి విషయం. అయితే
వారు ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు? వారికి నచ్చినట్టే లక్షల ఇల్లు కట్టుకుంటున్నారు, వారికి నచ్చినటువంటి విధానంలోనే ఇల్లు కట్టుకుంటున్నారు, వారికి నచ్చినటువంటి ప్రాంతంలోనే కొనుక్కుంటున్నారు, అక్కడే నివాసం ఉంటున్నారు, వారికి నచ్చినటువంటి సదుపాయాలన్నీ కల్పించుకుంటున్నారు. ఏసీ, కూలరు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, అన్నీ గ్రీజర్, సమస్తం ఇంట్లో కావాల్సిన వాటి అన్నింటినీ కొనుక్కు పెట్టుకుంటున్నారు. పిల్లలకి మంచి మంచి కాలేజీల్లో మంచి మంచి స్కూల్స్లో చదివించుకుంటున్నారు, మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటున్నారు, మంచి వ్యాపారాన్ని ముందుకు సాగిస్తున్నారు. అయితే ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడానికి లేదా ఆశీర్వాదం ఉండకపోవడానికి ఏంటి సమస్య? వారు ఆశీర్వాదం కొరకు ఇంకా ఈ దారి అయితే బాగుంటుంది, ఈ దారి అయితే మాకు ఆశీర్వాదం అని చేతులకు కాళ్ళకు రకరకాల రంగులు కలిగినటువంటి వాటిని కట్టుకోవడం, రకరకాలైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళు నివసించడం మనం గమనిస్తాం. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని. ఎక్కడ ఉండాలి అని వాక్యం సెలవిస్తుందంటే ఇక్కడే మన 133వ కీర్తనలోనే మనం చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండాలని. ఇప్పుడు మనం గమనిస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించే దగ్గర ఆశీర్వాదం ఉంటుంది. అది ఎక్కడ? పూరి గుడిసెలో ఉన్న ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఎడారిలో ఉన్న ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. ఎవరు కనుమరుగైపోయి ఎవరు కంటికి కానరాని స్థితిలో ఉండి ఐక్యత కలిగి ఉన్న ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. అది ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉంటుంది అంటే అది ఎంత మేలు. ఇప్పుడు ఆశీర్వాదం ఉన్న దగ్గర సంతోషం ఉంటుంది, మేలు ఉంటుంది, అబ్బా ప్రశాంతంగా ఉంటుంది, మనోహరం ఉంటుంది. ఇప్పుడు కావలసిన వాటిని మనకు సమకూర్చబడుతున్నప్పుడు, వాటిని పొందుకున్నప్పుడు కలిగే సంతోషం, మనోహరము, ఆ యొక్క మేలు ఎలా ఉంటుంది అంటే పొందుకుని అనుభవించిన వారికి ఆ ఫీల్ అర్థమవుతుంది. ఆ యొక్క హృదయ స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా వారికి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. నేటి దినాల్లో మనం సంఘాల మధ్య ఐక్యత, సేవకుల మధ్య ఐక్యత, కుటుంబాల్లో ఐక్యత చూడకపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వాక్యం ఒక్క నుంచి చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఐక్యత కలిగి నివసించండి. పరిశుద్ధాత్మ అందరిని ఐక్యపరుస్తుంది. పరిశుద్ధాత్మ సమాధానానికి అధిపతి. పరిశుద్ధాత్మ సమాధానపరుస్తుంది, శాంతిని స్థాపిస్తుంది. ఐక్యత లేని చోట అసమాధానము, గొడవలు, గలిబిలి అంటే ఆశీర్వాదం లేదని సందర్భంలో మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఒకనొక సందర్భంలో ఒక సేవ చేసేటువంటి ఆయన కుటుంబంలో ఏదో అసమాధానం. ఇంకా ఆయనకి ఏది కావాలన్నా కుటుంబంలో ఎవరు మాట్లాడుకోవట్లే. అది భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు ఎవరు మాట్లాడుకోవట్లే. నాలుగు మార్గాలు. అయితే ఏదొచ్చినా సరే వారికి క్యారేజ్ బాక్స్ పెట్టాలా, బయటికి వెళ్తున్నాం అన్న టిఫిన్ రెడీ చేయి అని చెప్పడానికి, నేను పలానా టైంకి పొద్దున్న వెళ్ళిపోతాను, నాకు టిఫిన్ రెడీ చేయలేదు, పేపర్ మీద రాసి ఆయన వెళ్ళిపోతాడు. వాళ్ళ భార్య చూసి టైంకి సిద్ధపరుస్తుంది. లేదా వాళ్ళ కుమార్తె నాకు ఫీజు కట్టాలి పలానా రోజు అని పేపర్ మీద రాసి టెరువు పెడుతుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చూస్తారు, ఓహో ఫీజు కట్టాలనుకుంటా అని చెప్పి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెడతారు. సో ఏదైనా సరే ఆ పేపర్ చీటీల మీద జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా ఇలా క్రిస్మస్ వచ్చినప్పుడు ఆయనకి ఎవరో ఒకరు కానుక ఇచ్చారు. ఆయన ఏం చేశారంటే ఆ ఫ్యాంట్ పొడవడం వల్ల దాని మీద చీటీ రాశాడు. గో దీని మీద ఇంత పొడవు తగ్గించి కుట్టు అని వాళ్ళ భార్యకి ఆ పేపర్ మీద రాసి టేబుల్ మీద పెట్టాడు. ఆవిడ వచ్చి చూసి ఇలాగా ఓకే అని ఆవిడ మిషన్ దగ్గర తీసుకెళ్ళి మొత్తం కట్ చేసి కావాల్సినటువంటి సైజులో కుట్టుపెట్టిన తర్వాత వాళ్ళ కుమార్తె వచ్చింది. వాళ్ళ పెద్ద కుమార్తె వచ్చి, అయ్యో మా డాడీకి ఇలా సమస్య వచ్చిందా, నిన్నే ఫీజు కట్టాడు పాపం, ఈ మాత్రం నేను చేయకపోతే ఎలాగా అని ఆ ఫ్యాంట్ని మళ్ళీ ఎంత కట్ చేయాలని చెప్పాడుగా దాన్ని వెళ్ళి మళ్ళీ కట్ చేసి మళ్ళీ కుట్టించింది ఆమె బయటికి తీసుకెళ్ళి. సరే అంతా అయిపోయిన తర్వాత చిన్న కుమార్తె వచ్చింది. చిన్న కుమార్ చూసి, అమ్మో నేను డాడీ క్రిస్మస్ వచ్చిందని షాపింగ్ తీసుకెళ్ళి నాకు బట్టలు కొనిపించాడు, మా డాడీకి ఇది కూడా చెప్పితే ఎలాగా, మాట్లాడిపోతే ఏంటి, ఏమాత్రం సహాయం చేయలేనా అని చెప్పి ఏం కూడా బయట తీసుకెళ్ళి టైలర్ షాప్ దగ్గర మళ్ళీ కుట్టించింది. ఏంటంటే మొత్తానికి వాళ్ళ భార్య సగం కట్టేసి కుట్టింది, వాళ్ళ పెద్ద కుమార్తె సగం కట్టేసి కుట్టింది, వాళ్ళ చిన్న కుమార్తె సగం కట్టేసి కుట్టింది. చివరికి ఏమైందంటే ఈ పాస్టర్ గారు అయ్యగారు దాన్ని వేసుకుందామని చూస్తే క్రిస్మస్ రోజున అది షార్ట్ అయిపోయింది. అంటే ఇంట్లో వేసుకునే నైట్ డ్రెస్ లాగా అయిపోయింది.
ఎంత భయంకరమైన విషయం ఏంటంటే వినుకోవడానికి దీన్ని మనం ధ్యానించడానికి కొంచెం నవ్వుతలుగా ఉండొచ్చు, కానీ అటువంటి చిన్న చిన్న విషయాల్లోనే అంత అసమాధం, అంత వ్యతిరేకత పరిస్థితి. అక్కడ ఆశీర్వాదం శాశ్వత జీవం ఉండిద్ది అంటారు, దుఃఖము నిట్టూర్పు ఉంటుంది తప్ప. కాబట్టి చిన్న చిన్న విషయాల్లోనే ఇటువంటి అసమాధానం వల్ల ఆశీర్వాదం పొందుకోకపోవడం అనేటువంటి విషయం చోటు చేసుకుంటూ ఉంటుంటే, పెద్ద పెద్ద విషయాలు, దేవుని పని చేసే విషయాలు, దేవుని కొరకు కలిసి ప్రార్థించే విషయాలు, ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఇటువంటి గోడని బద్దలవుతుంది అని వాక్యం సెలవిస్తుంటే, ఐక్యత కలిగి ప్రార్థన చేయలేని స్థితిగతులు, ఐక్యత కలిగి వాక్యాన్ని ధ్యానం చేయలేని స్థితిగతులు, ఐక్యత కలిగి వాక్యాన్ని వినలేని స్థితిగతులు. ఇప్పుడు ఆదివారం వాక్యం వినడానికి వెళ్తే నాలుగు కోవల్లో ఉంటే వాక్యాన్ని ఏ విధంగా ఐక్యత కలిగి వింటారు, ఆ వాక్యం ఏ విధంగా వారిలో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఐక్యత అనేది చాలా ముఖ్యం. దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చెప్పింది ఏంటంటే ఐక్యత. ఎవరితో ఐక్యత? దేవుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవునితో ఐక్యత, నీతో ఉన్నవారితో ఐక్యత. మనం ఐక్యత కలిగి నివసించే చోట ఆశీర్వాదం ఉన్నది. ఐక్యత లేకపోవడం వల్ల ఆదాము అవ్వ దేవునికి దూరం అయిపోయినట్లుగా, ఐక్యమైనటువంటి ఆలోచన, ఏక మనస్సు లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యను బట్టి ఈ యొక్క స్థితిగతుల యొక్క పాపం అనేది లోకంలోకి చోటు చేసుకోవడం జరిగిందని మనం గుర్తించి ఐక్యత కలిగి మనం ముందుకు సాగిన యెడల ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట ఉంటుంది. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేను కట్టి ఫలింపచేయను గాక. మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దీవించి నా దేవుడు వర్ధిల్లింపచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.